హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. ఓకేనే, మీరు చూస్తున్నది బొబ్బర్లు. బొబ్బర్లు ఫ్రై అంటూ ఈవినింగ్ స్నాక్ అంటూ చేశానండి. చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చింది. ఇది ఎలా చేయాలనో అండ్ దీంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అంటూ మనకు బాడీకి మంచిగా పుష్కలంగా దొరుకుతుంది. ఇది మంచిగా ప్రోటీన్ ప్యాక్ ఫుడ్. ఓకే అండి, మనం దీన్ని బొబ్బర్ల వాటర్లో అంటూ ఓవర్ నైట్ అంటూ సోక్ చేసేసుకొని నెక్స్ట్ డే అంటూ మనం ఇలా వాటర్ అంటూ వేసేసుకొని మనము కుక్కర్లో అంటూ ప్రెషర్ అంటూ పెట్టేసుకోవాలండి. ఒక 6-7 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే కొద్దిగా టైం అవుతుందండి ఇది ఉడకడానికి. మంచిగా ఉడికిన తర్వాత మనం ఇంకా స్ట్రెయినర్లో అంటూ తీసేసుకుందాము. నెక్స్ట్ అంటూ మనం దీనికి కావాల్సిన ఐటమ్స్ అంటూ మనం తీసేసుకుందాం. ఆనియన్స్ అంటూ తీసుకోవాలండి. ఇలా ఆనియన్స్ అంటూ కట్ చేసేసుకుందాము. దీనికి ఆనియన్స్ అంటూ మంచి కాంబినేషన్ బాగుంటుంది. ఇలా మనం ఆనియన్స్ అంటూ కట్ చేసేసుకుందాం. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, మనం అలా ఆనియన్స్ అంటూ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అంటూ మనం తీసేసుకుందామండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అంటూ వచ్చేసి చిల్లీస్. చూస్తున్నారు కదండి, చిల్లీస్లో మంచి సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ మనకు చాలా అవసరం అండి, స్కిన్కి అయినా బాడీకి అయినా. చూస్తున్నారు కదండి, ఇలా మనము చిన్నగా చాప్ చేసేసుకోవాలి. ఓకే అండి, ఇలా చిన్న చిన్న డైసెస్. కొంచెం కారం ఎక్కువ ఇష్టంగా తినేవారు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చిల్లీస్ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా మంచిగా మారుతుందండి. మంచిగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ అంటూ స్పైసీ బాగుంటుంది. మనం తినేటప్పుడు కొద్దిగా మనకు పంట కిందకి ఇలా చిల్లీస్ వస్తే, ఆనియన్స్ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ అంటూ కొత్తిమీర. ఇలా అన్నీ మనం కట్ చేసేసుకొని పెట్టేసేసుకున్నాం అనుకో, మన కుకింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. నేను కూడా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తానండి వీడియో. అండ్ చూస్తున్నారు కదండి, ఇలా మంచిగా కొత్తిమీర అంటూ చాప్ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు లెమన్ కూడా సి విటమిన్ అనేది ఉంటుంది. సిట్రిక్ మన బాడీకి, స్కిన్కి అంటూ చాలా అవసరం. చూస్తున్నారు కదండి, ఇలా మనం అన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసేసుకొని అలా పక్కకు పెట్టేసుకుంటే మనం ఫాస్ట్గా కుకింగ్ అంటూ చేసేసుకోవచ్చు. ఇది కరివేపాకు. ఓకే అండి. అలా అన్నీ మనం కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నామండి. అండ్ లేడీస్కి అంటూ 24/7 అంటూ వర్క్ అనేది ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా. ఓకే అండి, మన పని మనం చేసుకుంటూ అలా వెళ్ళిపోవాల్సిందే. ఈ పనుల వల్ల మనకు కూడా మంచిగా హెల్త్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే అండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, మనం బొబ్బర్లు అంటూ 6-7 విజిల్స్ వరకు పెట్టేసుకొని మనం ఇంకా స్ట్రెయిన్ చేసుకోవాలని చూస్తున్నారు కదండి. ఇలా మంచిగా ఇలా బాయిల్ అయిపోవాలి. ఓకే అండి, మీకు తెలిసిపోతుందండి. ఇప్పుడు మనము వాటర్ అంటూ తీసేస్తాం. ఓకే అండి. ఇలా మనము ఈ ప్రోటీన్ ఫుడ్ పాలు, పెరుగు కాకుండా ఇలాంటి సీడ్స్‌లో కూడా మంచి ప్రోటీన్ అనేది ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనము తాలింపు అంటూ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండీ, సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ అంటూ వేసేసుకున్నాను. చాలా యమ్మీగా టేస్టీగా వచ్చిందండి. మీరు షార్ట్స్ అయితే చూసారు కదా! ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడు మనం కొద్దిగా ఆవాల జీలకర్ర అంటూ వేసేసుకుందాం. నాకు లైవ్ స్ట్రీమ్‌కి రావాలని ఉందండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే నేను లైవ్ అంటూ చేయగలుగుతాను. ప్లీజ్ నన్ను లైవ్ చేయడానికి మీరే సపోర్ట్ చేయాలండి. మీ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించొచ్చు. అండ్ ప్లీజ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండీ, ఇలా కరివేపాకు వేసేసుకున్న తర్వాత చిల్లీస్ అంటూ వేసేసుకున్నాను. అండ్ ఆనియన్స్ అంటూ వేసేసుకున్నాను. ఓకే అండి. పిల్లలకి ఇలా స్కూల్ నుంచి రాగానే ఇలా పెడితే కూడా చాలా మంచిదండి. అస్తమానం లేస్, కుర్కురే, బర్గర్స్, పిజ్జాలు అలాంటివి కాకుండా మన జీన్‌కి కావాల్సిన మంచి ప్రోటీన్ ఫుడ్ అంటూ మన ఇండియన్స్‌కి చాలా ఉన్నాయి. ఇట్లాంటి మంచి మంచి ఐటెమ్స్ అంటూ పిల్లలకంటూ చేసి పెడితే వాళ్ళు కూడా మంచిగా హెల్తీగా ఉంటారు. ఓకే అండి, చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అంటూ వేసేసుకోవాలి. మనము ఈ బొబ్బర్లు బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవద్దండి. సాల్ట్ వేస్తే అస్సలు ఉడకవు. మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అలా కూడా పెట్టేసుకోవచ్చు ఒక 2 విజిల్స్‌కి. నేను డైరెక్ట్ ఇలాగే వేసేస్తున్నాను. ఓకే అండి.
ఎందుకంటే మళ్ళీ బొబ్బర్లు ఉడకకపోతే వేస్ట్ అయిపోతుంది కదండీ! అట్లా అనేసి నేను సాల్ట్ అంటూ యాడ్ చేయలేదు. ఓకే అండి. ఇలా మీరు పైనుంచి కొద్దిగా సాల్ట్ అంటూ కూడా వేసేసుకోవచ్చు. ఇలా మంచిగా నీట్‌గా కలిపేసేసుకోవాలండి. ఇలా కూడా తినొచ్చండి. లేకపోతే ఇందులో మనం వేరే ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే అండి. పిల్లలకి కారం అట్లాంటివి వేయకుండా ఇలా ప్లేట్‌లో వేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా కొద్దిగా చాట్ మసాలా అంటూ వేశానండి. చూస్తున్నారు కదండీ! కొద్దిగా చాట్ మసాలా. ఇది పెద్దవారికైతే చాలా బావుంటది. పిల్లలకైతే నార్మల్‌గా ఇచ్చేసేయొచ్చు. ఇది కొద్దిగా కారం అండ్ కొద్దిగా పసుపు అండ్ చోలే మసాలా పౌడర్. ఓకే అండి. అలా అన్నీ వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి. ఇంట్లో పెద్దవారు ఉన్న వారికి గూడా ప్రోటీన్ అదే అవసరం ఉంటుంది కదండీ! ఈవినింగ్ టైమ్స్‌లో ఇలాంటివి వాళ్ళకి చేసి ఇచ్చేస్తే మంచిగా టీవీ చూసుకుంటా తినేస్తారండి. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. కాబులి చెనా, రాజ్మా అట్లాంటివి చాలా ఉన్నాయి. నేను ఒకసారి టేస్ట్ చేస్తున్నానండి సాల్ట్ ఉందా లేదా అనేసి. మీరు గూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చోలే మసాలా అంటూ వేస్తున్నాను. ఓకే అండి. కొద్దిగా చోలే మసాలా వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్‌గా ఉంటుంది. ఓకే అండి. మీరు తప్పక ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. అండ్ తినేటప్పుడు కొద్దిగా పచ్చి ఆనియన్స్, కొత్తిమీర అండ్ లెమన్ అంటే పిండేసుకోండి. అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. ఓకే అండి. అంతే అండి చూస్తున్నారు కదా! ఇలా మంచిగా కలిపేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా దమ్ ఇచ్చేస్తామండి. దమ్ ఇయ్యడం వల్ల మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఈ బొబ్బర్లకంటూ పట్టేసుకుంటుంది. ఓకే అండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ పక్కన బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే పెట్టి కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకొచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. ఇలా కొత్తిమీర అంటూ వేసేసుకొని 2 మినిట్స్ అంటూ క్యాప్ పెట్టేసేసుకుంటే ఇక మనకు బొబ్బర్లు అంటూ రెడీ అయిపోతుంది. ఓకే అండి. యమ్మీ అండ్ టేస్టీ బొబ్బర్లు రెడీ అయిపోతున్నాయండి. మీరు తప్పక ట్రై చేయండి, తినండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ 1,000 సబ్స్క్రైబర్స్ అంటూ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నాకు లైవ్ స్ట్రీమ్ చేయాలని చెప్తున్నాను కదా! నేను లైవ్ కుకింగ్ అంటూ కూడా చేయాలనిపిస్తుంది. 1000 అంటే 1,000 సబ్స్క్రైబర్స్ అయితే కానీ లైవ్ స్ట్రీమ్ అంటూ రాదు అని చెప్తున్నారు కాబట్టి ప్లీజ్ మీ సపోర్ట్ అంటూ చాలా అవసరం. అండ్ ప్లీజ్ 1,000 సబ్స్క్రైబర్స్ అంటూ కంప్లీట్ చేయండి. చూస్తున్నారు కదండీ! యమ్మీ అండ్ టేస్టీ బొబ్బర్లు అంటూ రెడీ అయిపోయింది. యమ్మీగా, టేస్టీగా సూపర్ టేస్టీ. నేనైతే ఇష్టంగా తిన్నానండి. ఇలా ఆనియన్స్ అంటూ వేసుకొని చెప్పాను కదండీ! పచ్చి ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కొద్దిగా లెమన్ అంటూ వేసేసుకుంటే చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి తప్పక పెట్టండి ఫ్రెండ్స్. లేస్ కుర్కురే, పిజ్జాలు, బర్గర్‌లు అంటూ పక్కకు పెట్టేసి ఇలాంటి మనం హోమ్ మేడ్ ఫుడ్స్ అంటూ పెట్టేసేస్తే పిల్లలు మంచిగా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్. మీరు తప్పక టేస్ట్ చేయండి. 10,000 సబ్స్క్రైబర్స్ చేయడం మాత్రం మీరు తలుచుకుంటే 10,000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ చేస్తారు.